సొంత అన్ననే ఎన్ని పోటీ పొడిచింది సార్ ఆవిడ. రేపు పొద్దుట ఆవిడకైతే మాలాంటి వాళ్ళని పడదని నమ్మకం ఏంటి సార్? లాస్ట్ పేరు ఒక్క సెంటెన్స్లోనే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు. ఐకాన్ స్టార్. అదే అమలాపురంలో కొంచెం చిన్న అల్లర్లు జరిగినాయండి, కేసుల విషయాల్లోనూ వాళ్ళని ఇరికించడాలు అవన్నీ కొన్ని అమాయకులు ఇరికించారండి. పవన్ గారు ఇంట్లో పిల్లం బిడ్డలనే సరిగ్గా చూసుకోరు సార్. మా ప్రభుత్వాన్ని ఏం చూస్తారో మా అక్క చెల్లెమ్మలు ఏం పట్టించుకుంటారు సార్. బాగుంది, పథకాల విషయం అయితే బాగుంది. ఇక్కడ లోకల్గా అయితే కొంత మంత్రి వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అంటే ఇబ్బందులు అంటే ఏంటో కొంచెం చెప్పండి, పర్లేదు. సినిమా డైలాగులు అండి, సినిమాలో యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తున్నారు కదండి. ఒక నమస్కారం కూడా ఆయన సరిగ్గా పెట్టట్లేదు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం అమలాపురం వెళ్తున్నాము. ఎలక్షన్ల సందర్భంగా అమలాపురం ప్రజలతోటి మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నది ఇస్తున్నాను. తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో చేసుకోండి. పదండి అమలాపురం ప్రజలతో మాట్లాడదాం. బ్రదర్, మీ పేరేంది? శిరీష్ అండి. శిరీష్ గారు. మీ బ్రదర్? రమేష్ అండి. ఇక్కడ అమలాపురం అయినా లోకల్? అవునండి. ఓకే. ఇక్కడ విశ్వరూప్ గారు యాజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు 5 ఏళ్ళు. ఎట్లా చేసిండు, ఎట్లా పాలించిండు? చాలా బాగా చేశారండి. ఇక్కడ ఏం చేశారు? ఏం చేశారంటే వాళ్ళ అమలాపురంలో ఉన్న నీటి సమస్యను అనేది చాలా మాకు ఇబ్బంది లేకుండా చేశారు ఇక్కడ ఆయన. అలాగే రోడ్ల విస్తరణలో కానీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా మాకు అన్ని విధాలుగా ఆయన బాగా చేశారండి. సార్, రాబోయే ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది అమలాపురంలో మీ లెక్క ప్రకారం? మాకు తెలిసినంత వరకు అయితే విశ్వరూప్ గారు నగ్గుతారండి. మళ్ళీ అంతే. నువ్వేమంటావు? నా సేమా? విశ్వరూప్ గారు నగ్గుతారు. అంతే. ఓకే, ఇప్పుడు నేను ఒక 4 పేర్లు చెప్తా. ఆ 4 పేర్లకు సంబంధించి మీరేమనుకుంటారో చెప్పాలి. ఓకే. ఫస్ట్ పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్. ఆయన గురించి ఏమనుకుంటారు? సినిమా హీరో. అంతే. ఇక్కడ మొత్తం యంగ్స్టర్స్ అందరూ షర్టులు చింపుకుంటున్నారు. అంటే సినిమాలో క్రేజీ తప్ప ఆయనకి బయట అంత రాజకీయాల్లో లేదంట. రాజకీయాల్లో లేదంట. అందుకే పోయినసారి ఓడిపోయింది 2. అవునండి. ఓకే. రెండో పేరు వచ్చేసి నారా లోకేష్. ఆయన గురించి మాట్లాడుకోవడం బెటర్. ఎందుకు అంటే అతను ఒక పొలిటీషియన్ కింద ఎవరు చూడలేదండి. వాళ్ళు అసలు ఏదో వస్తాడు వెళ్ళిపోతాడు అంతే తప్ప అతని వల్ల ఇదే ఉండదు ఇక్కడ. సరే, మూడో పేరు వచ్చేసి చంద్రబాబు నాయుడు. అతను జస్ట్ ఒక విజనరీ లీడర్ అంతే, అంతకుమించి అతని వల్ల ఉపకారం ఏమీ లేదు ఇక్కడ. ఆ విజన్ వల్ల ఏం ఉపకారం జరగలేదు? ఏం జరగలేదండి. స్టేట్ విడిపోయింది. విడిపోయిన తర్వాత అతను ఏం చేశాడు చెప్పండి వాళ్ళ రాష్ట్రానికి? ఇవాళ బ్యాంకులో పెట్టిన రుణాలు అవి ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు, ఏమీ చేయలే. ఇవాళ మేము చాలా ఇబ్బందులు పడుతుంది దానివల్ల. ఓకే. లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. మనసున్న మహారాజు. ఎందుకు అంత పెద్ద, అంటే ఇంత ఎమోషన్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇవాళ పేద ప్రజలకి ఆయన ఒక ఇంటికి పెద్ద కొడుకులా నిలబడి ఏదైతే ఆయన చెప్పాడో ఇవాళ అన్నీ కూడా నెరవేర్చి ఇవాళ మళ్ళీ నేను నచ్చితే ఓటేయండి లేకపోతే లేదని చెప్పి వచ్చాడంటే ఆయన ఎంత చేసి ఉంటాడు అనేది ఇవాళ పేద ప్రజలకు తెలుస్తుంది. సరే, మీరు ఇందాక అంటే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నారు. సరే, ఏదేమైనా కూడా ఒక విషయం, కూటమి ఇదేదైతే కూటమి ఏర్పడింది బీజేపీ, టీడీపీ, జనసేన, ఈ కూటమి అనేది రాబోయే రోజులలో నిలబడుతుందా? ఆ నమ్మకం ఉందా? మీరు కూటమని ఏదైతే 3 పదాల్లో చెప్పారో అది మూడు రోజులు ముచ్చటగానే సరిపోద్ది. అది అంతే. ఓకే. మీరు మేనిఫెస్టో చూసారా? టీడీపీది, ఇక్కడ వైసీపీది, అంటే కూటమి చూసామండి. ఏది నచ్చింది? మాకైతే వైసీపీదే నచ్చిందండి. ఎందుకు? టీడీపీది ఇంకా ఎక్కువ పథకాలు ఆఫర్ చేస్తున్నారు కదా వాళ్ళు. ఏమంటే ఎక్కువ పథకాలు ఆఫర్ చేసిన 2014 నుంచి 19 వరకు చూసాం, మళ్ళీ 19 నుంచి 24 వరకు చూసాం. ఇప్పుడు ఒకటి దొంగని తెలిసిన తర్వాత వాడి చేతికి మళ్ళీ తాళం ఇవ్వలేం మనం. గతంలో ఇలాగే నేను అది చేస్తాను, రుణమాఫీ చేస్తాను, నిరుద్యోగ వృద్ధి ఇస్తాను, ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన, ఏదీ చేయలే. ఇప్పుడు మరి ఆ దొంగకు మళ్ళీ తాళాలు ఎలా ఇస్తాం చెప్పండి? పవన్ కళ్యాణ్ అన్న ఒక మాట ఎప్పటికీ నాకు గుర్తుంది. ఈరోజు నేను వామనుడిని తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డిని అన్నాడు. నిజంగానే ఈరోజు అట్లాంటి టైం అనేది వస్తుందా అసలు? ఏమండి, మీరు అన్నట్టుగా తొక్కేస్తానంటే ఇవాళ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తొక్కాలంటే ప్రజలు తొక్కాలి ఇవాళ, అంతే తప్ప ఒక వ్యక్తి తొక్కేస్తానంటే ఇవాళ అందరూ తొక్కేసుకుంటారు. దానివల్ల అది ఇదేం ఉండదు. నన్ను గెలిపించండి, నేను అర్థిస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు పిఠాపురంలో. ఈసారి ఆయన ఏదో అర్థిస్తున్నా అంటున్నాడు, అది ప్రజలు ఒప్పుకొని ఆయన గెలిపిస్తారా పిఠాపురంలో? అక్కడ కష్టమండి నాకు తెలిసి. కష్టమండి. సరే, ఫైనల్గా షర్మిల గారు, నేను కూడా ముఖ్యమంత్రి అయితే నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ని, నాకు ఓట్లు వేయండి అంటుంది. వేస్తారా ప్రజలు? ఏరండి, యాక్సెప్ట్ చేయరు. ఎందుకు? కారణం అంటే ఆవిడ ఒక
రాజశేఖర రెడ్డి గారు కూతురుగా ఆవిడని చూశారు, ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లిగా చూశారు. ఇవాళ నిజంగా ఆవిడ అంటున్నట్టుగా నేను రాజన్న బిడ్డనని చెప్తుంది ఆవిడ. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద ఎంతవరకు కన్సర్న్ ఉన్నది ఇవాళ ఇక్కడ తిరుగుతున్న ప్రచార వాహనాల మీద చూస్తే మీకు అర్థమైపోతుంది. వాహనాలు చాలా తిరుగుతున్నాయి. ఎందుకంటే ఓ పక్క ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్, ఇవి ఫోటో. మరి ఇంక తండ్రి మీద ప్రేమ ఉన్నప్పుడు తండ్రి ఫోటో ఎక్కడ వాడుతుంది ఆవిడ? ఏదో సైడ్కి వేసుకుంటే సరిపోదు కదా, అందరికీ బహిరంగ కనిపించే విధంగా వేసుకోవాలి అది. అంటే ఆ ఫోటో నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం ఐడియా వస్తుంది. అవును, నిజం. ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది అది. అవునండి. సరే, ఫైనల్గా అమలాపురంలో మీ ఓటు ఈసారి ఎవరికి? విశ్వరూప్ గారికి అండి. వైసీపీకి. మీ ఓటు అన్న? వైసీపీ. థ్యాంక్ యూ. అన్న మీ పేరేంటి? నా పేరు గోపాలకృష్ణ, అప్పారి గోపాలకృష్ణ. అన్న మీ పేరే? వెంకటేశ్వరరావు దొమ్మి. ఇక్కడ లోకలేనా? లోకలే. అమలాపురం. మీదన్నా? అమలాపురం. ఓకే. 5 ఏళ్ళు వైసీపీ ఇక్కడ పాలించింది, స్టేట్లో కూడా వైసీపీ పాలించింది. ఎట్లా ఉంది పాలన అంటే మీకు ఈ ఫ్రీ పథకాలు అనేది నన్ను అడిగితే వేస్ట్ అండి. అది మనకి కావాల్సింది ఏంటంటే ఫ్రీ చదువు, ఫ్రీ వైద్యం, అంతే తప్ప ఈ నెలకి ఆటో వాళ్ళకి 10,000 అని, ఈ అమ్మ ఒడి అని వేస్ట్ పథకాలు మరి. మీరేమంటారు అన్న? పథకాలు ఏమైనా పనికి వస్తున్నాయా పేదోళ్ళకి? పేదవాళ్ళు పనికిరావు, పనికొస్తున్నాయి. ఎందుకు రావండి? పనికిరావు. ఇవాళ డబ్బు ఉన్నవాడు అని చెప్పు సోమరిపోతులు పెంచుతున్నామని అంటారు. ఇవాళ డబ్బు లేనివాడు అదే ఆనందం. ఇవాళ వచ్చిన డబ్బులే ఉపయోగపడుతుంది. ఆనందమే కదా అడిగి ఉపయోగపడతాయి కదా ఆనందం. లేనివాడికి వలన ఇప్పుడు అలా తప్పులేదు. ఇప్పుడు ఉన్నవాడు అనుకో అది ఇవ్వటం వల్ల సోమరిపోతం చేస్తున్నావు, అది చేస్తున్నావు, కామన్ అది. ఇప్పుడు లేనివాడికి 10 రూపాయలు ఇస్తే ఇవాళ ఆనందం అడిగి రోడ్డు వెళ్తున్నాడు కాకపోతే ఏంటంటే ఒక విషయం అంటున్నారు, 2 ఆంధ్రప్రదేశ్లు ఉన్నాయి. ఒకటి ఉన్నవాళ్ళ ఆంధ్రప్రదేశ్, 2 పేదవాళ్ళ ఆంధ్రప్రదేశ్. పేదవాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు, ఉన్నవాళ్ళ ఆంధ్రప్రదేశ్లో 50% మంది వేస్తారు అంటున్నారు. నిజంగానే పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారని సామాన్యుడు చెప్పలేమండి వాళ్ళ పొజిషన్లో. వెళ్ళంటే ఒకరికొకరు జడుస్తారు దేనికైనా చెప్పడానికి. ఆ టైంకి వెళ్ళి అమలాపురం వాళ్ళు కూడా జడుస్తారా? ఎవడైనా సరే అండి, ఇక్కడ వాళ్ళు గట్టుకుంటారు. మీరు అలా అనుకుంటున్నామండి. మనం ఇప్పుడు నుంచుంటాం, వీడు చెప్తే ఏమనుకుంటాడో, ఆయన చెప్తే ఏమనుకుంటాడని చెప్పడు. ఏమన్నా అమలాపురంలో దడుచుకుంటూ ఏం లేదన్న, వాళ్ళు మీకు ఓటు రూపంలో బుద్ధి చెప్తారు. ఓటు రూపంలో మీకు కంపల్సరీ వాళ్ళు మొఖం మీద ఎవరు చెప్పరు. డైరెక్ట్గా మీరు తప్పు చేసామని చెప్పి చెప్పలేరు, కానీ ఏంటంటే ఓటు రూపంలో మాత్రం బుద్ధి చెప్తారు. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ నెగ్గుతుంది అమలాపురం? ఓన్లీ అమలాపురం, స్టేట్ కాదు. అంటే మీ లెక్క ప్రకారం ఏమంటారు? నా లెక్కల ప్రకారం అయితే అండి ఎన్డీఏ అభ్యర్థిని ఆనందరావు గారు నెగ్గుతారు. మీరేమంటారన్న మీ లెక్క ప్రకారం? ఆయన లెక్క ఆయన చెప్పండి. నీ లెక్క? నా లెక్క ప్రకారం విశ్వరూప్ నెగ్గుతాడని నేను చెప్తాను. అంతే అండి. సరే, విశ్వరూప్ గారు అంటే సరే పేదోళ్ళకి ఆ స్కీమ్లు అది ఇది అన్నారు. ఆయన చేసిన ఇంకో 2 మంచి పనులు ఏమున్నాయి అమలాపురంలో? 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 ఏళ్ళు అండి. ఏం మంచి చేసిండు? 2 చెప్పండి. 2 అంటే 2 మంచి పనులు ఏం చేసిండు? ఇక్కడ చేశారని చేయకపోవడం లేదు. ఏం చెప్పాడు? ఏమైనా గుర్తున్నాయి అంటే రోడ్లు వేయించాడండి. వెరీ గుడ్. వాటర్ స్కీమ్లు తెచ్చాడు, వాటర్ పైప్ లైన్లు వేసాడు, ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చాడు. అన్న, మీరు అమలాపురానికి అవసరం ఉన్నా, ఇంకా అవ్వలే కానీ అవసరం చాలా ఉంది, ఒక 2 విషయాలు ఏం అవసరం ఉన్నాయి అమలాపురానికి? మాకు అమలాపురంకి రైల్వే జోన్ కూడా తీసుకొస్తున్నారన్న. అది ఏంటంటే అది అలా సాఫీగా వెళ్తుంది తప్ప వర్క్ అయితే అవ్వట్లేదు. అది అవుతే ఇక్కడ ప్రాంతం కొంచెం అభివృద్ధి చెందేదని నా అభిప్రాయం. అది వస్తే బాగుంటుందని. సరే, ఫైనల్గా షర్మిల గారు నాకు కూడా ఓట్లేయండి, నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అంటుంది. మరి ఏంటి ఆమె పరిస్థితి? షర్మిల అది కష్టం లేండి, అవ్వట్లేండి, అది జరగని. కాంగ్రెస్ అన్నది ఆంధ్రలో లేదన్న, మీకు అవ్వదు కూడా. ఇంకొక 20 సంవత్సరాలు అయినా సరే కానీ మీకు కాంగ్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టోటల్గా కాంగ్రెస్ చంపేశారండి. ఎందుకంటే అన్న ఇక్కడ ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాల కింద వినగొట్టిందే కాంగ్రెస్. అక్కడ తెలంగాణకి కొంచెం మంచి చేసింది తప్ప ఆంధ్రాకి అయితే మంచి అయితే ఏం లేదు అన్న. 2 పేర్లు అడుగుతా, చివరిగా 2 పేర్లు అడుగుతా. ఒక షార్ట్లో, మీ షార్ట్ ఫామ్లో మీ ఏం చెప్తారో చెప్పండి. మొదటి పేరు పవన్ కళ్యాణ్. ఏంటన్నా ఆయన గురించి మీరు ఏమనుకుంటారో షార్ట్లో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగత జీవితం అంటే అండి, ఆయన మొత్తం సంపాదించినందుకు కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు ఇప్పుడు వరకు కూడా. మంచి వ్యక్తి అంటూ? మంచి వ్యక్తి అండి ఆయన. మంచోళ్ళు రాజకీయాల్లో పనికిరారుగా, మొత్తం ముంచేస్తారు. ఆల్రెడీ ఒకసారి ఓడించారండి, ఈసారి కూడా నగ్గుతారు కదా. ఫస్ట్ సారి ఓటమి జరిగింది, రెండోసారి కూడా అలా జరగదు కదా.
సరే, మీరు ఈ మాట అంటున్నారు కాబట్టి ఒక చిన్న విషయం నా మైండ్లోకి వస్తుంది. నేను కూడా కామన్ మ్యాన్గా అడుగుతున్నాను మిమ్మల్ని. 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారికి. ఆ 21 సీట్లలో 15 మంది కంటే ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరంలో టీడీపీ పాత క్యాండిడేట్ని మళ్ళీ జనసేన ఇచ్చారు. 15 మంది, 21 మందిలో 15 మందికి పైగా టీడీపీ వాళ్ళే ఉన్నారు. రేపు పొద్దున పట్టు అని ఆ 15 మందిని చంద్రబాబు నాయుడు గారు గుంజుకుంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి చిరంజీవి గారి కంటే ఘోరంగా అయిపోద్దిగా. లేదన్న, అలా ఎలా అవుతుందని నమ్మకం అంటాం. నమ్మకంగా ఉంటారన్న వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి మీద ఫైనల్గా నమ్మకం ఉందంట. నమ్మకం ఉందన్న. అన్న చెప్పండి, మీరు మీకో పేరు చెప్తా, నారా లోకేష్. నారా లోకేష్ అంటే అతనికి కొద్దిగా మాట్లాడటం తెలియదు. ఇప్పటికి పెద్దగా ఏం తెలియదు. ఇప్పుడు నెత్తి నిలిచిందిగా, ఎంత వచ్చినా నెత్తి నిలిచిందిగా, ఎంత చేసినా కూడానండి అంతే అంట. అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీ పేరేంది? నానిరాజు. మీ పేరన్న? రాజేష్ అండి. ఓకే. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అంటే ఇక్కడ అమలాపురంలో ఎమ్మెల్యే గారు అటెండ్ చేశారు సంక్షేమం. ఎమ్మెల్యే గారు సంక్షేమ విషయంలో అయితే ఎవరికి ఏది కావాలన్నా నిష్పక్షపాతంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వివాదాస్పదం లేని వ్యక్తి. దాని గురించి అందరూ కూడా ఈవేళ ఆయన్ని హర్షించి విశ్వరూప గారిని గెలిపించాలని మాతో సహా అందరం కూడా అనుకుంటాం జరుగుతుంది సార్. ఓకే. ఎట్లా చేశారన్న? బాగా చేశారు. ఎమ్మెల్యే గారు బాగా చేశారండి. ఆయన గతంలో కూడా చేసి ఉన్నారు కాబట్టి అండి అమలాపురం ప్రజలందరితో కూడా సత్సంబంధాలు ముందు నుంచే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా ఎక్కడ ఏమున్నాయో ఆయనకు కూడా ప్రత్యక్షంగా తెలుసు. అదేవిధంగా కూడా ఎవరు చెప్పినా కూడా ఆయన స్పందించడం, వెంటనే పూర్తి చేయడం కూడా జరిగింది. చాలా మంచి వ్యక్తి అండి. పోయినసారి ఇక్కడ టీడీపీ జనసేన సపరేట్గా పోటీ చేసినాయి. ఆయనకు 55,000, ఈయనకు 45,000 వచ్చినాయి. ఈసారి వాళ్ళిద్దరు కూటమికి వస్తున్నారు. అయితే ఓట్లు పెరిగే అవకాశం వాళ్ళకు ఉంటుందా, లేదా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే గారే గెలిచే అవకాశం ఉంటుందా? ఈవేళ కూటమి కలిసినా సరే ఈవేళ ఆయన ఓట్ బ్యాంకు ఆయనకు ఉండి, అలాగే ఎందుకంటే ఈవేళ మన ఈ సంక్షేమ పథకాలు ఉన్నామండి, వేరే వాటి గురించి చూసుకుని ఓట్ బ్యాంక్ అయితే 100% ఆయనకి పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ఆయన విన్ అయ్యే అవకాశం కూడా ఉందని మేము అనుకుంటున్నాం. అంతేనా? అంతేనా? అవునండి. ఆయన కూటమి వల్ల ఏం ప్రయోజనం లేదా, ఏం ప్రభావం లేదంట. కూటమి వల్ల ఏం ప్రభావం లేదండి. ఈయన బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. అందరూ కూడా అలాగే అగ్రకులాల్లో కూడా ఈయనకి మంచి పేరు ఉందండి. వాళ్ళు కూడా చాలా మంచిగా ఆదరిస్తున్నారు. అందువల్ల ఏ కులంలోనూ కూడా ఈయనకి చెడ్డలేదండి. అందువల్ల ఈయన ఖచ్చితంగా గెలుస్తాడు. సార్, నేను ఒక 2 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. ఆ పేర్ల గురించి మీరేమనుకుంటున్నారు? మొదటి పేరు నారా లోకేష్. ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి. నారా లోకేష్ అయితే ఆయన అంతగా ప్రజల్లోకి వెళ్ళే వ్యక్తిగా ఎవరు ఊహించట్లేదు. నారా లోకేష్ ప్రభావం మనకి ఆ కూటమి పార్టీకి మైనసే తప్పించి ప్లస్ ఉందని చెప్పి ఎవరు కూడా అనుకోవట్లేదు. ప్రజలు ఎవరు కూడా ఆయన వల్ల కూటమికి మైనస్ అని అందరూ అంటున్నారు సార్. రెండో పేరు అన్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినీ రంగంలో తప్పండి, రాజకీయంగా ఆ విధంగా ఉండడం ఇక్కడ కష్టమండి. ఆయన ప్రజల్లో మమేకం ఉండడం అది చాలా కష్టతరమైన పని అండి. ఆయనకి కొంచెం ఆవేశపూరితంగా ఉండడం వల్ల ప్రజల్లో కూడా అది ఆవేశాన్ని గమ్మున ఎవరు ప్రజలు కాకపోతే నేను వామనుడిని తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు. అలా రాజకీయాల్లో సహజంగా అంటుంటారని తొడలు కొడుతుంటారు, పేర్లు మార్చుకుంటానంటారు. కానీ అవన్నీ సాధ్యపడి పనులు అంటారండి. ఒకళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన శక్తి ఏంటో తెలుసుకోకుండా ప్రయాణం చేయడం అది పెద్ద తప్పు అని నా అంచనా అండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రిగానే నేను అసెంబ్లీలో అడుగు పెడతా, లేకపోతే అప్పటిదాకా అసెంబ్లీలోకి రాను అని చెప్పేసి శపథం చేసి చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళిండు. నిజంగా ఈసారి ముఖ్యమంత్రిగా వస్తాడంటారా? ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. దాన్ని మేము కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈవేళ కూటమి వల్ల తను ఏదో ఉపయోగం ఉందనుకుంటున్నాడు, కానీ కూటమి వల్ల కూడా ఆయనకి మైనస్ కనపడుతుంది. దానివల్ల ఎట్టి పరిస్థితుల్లోని ఈరోజైతే కుప్పంలో ఆయన నెగ్గే పరిస్థితే లేదని అంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఇది వరకు వచ్చిన 30,000 ఓట్లు అవి చేర్పుడు ఓట్లు, వాళ్ళు సొంత కులానికి చెందినవి, సొంత వర్గానికి చెందిన ఓట్లను అన్నీ కూడా తీసేయటం వల్ల ఈవేళ అక్కడ కుప్పంలో ఆయన నెగ్గటమే కష్టం అనుకున్నప్పుడు సీఎం వెళ్ళే అవకాశం కూడా ఉండదని మీరు చెప్పుకుంటున్నారు. మీరు కులం అన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతాను. నేను ఎవరిని అడగలే ఇంకేడ. ఏంది ఆ ప్రశ్న అంటే, ఈసారి ఎలక్షన్లలో కుల గజ్జి అన్నది ఉంటుందా? కాపు కమ్మ అని చెప్పి కొట్టుకుంటున్నారు కదా, ఉంటుందా? అది కొంతవరకు ప్రభావితం ఉంటుంది. కానీ ఈ అన్ని కులాలు కూడా ఈవేళ కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు ఇచ్చిన గురించి అన్ని కులాల్లోని ఎక్కువ ఆడవారు ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయటం వల్ల
ఇవాళ ఆయనకి ఎక్కువ విన్ అయ్యే అవకాశం కనపడుతుంది సార్. అది ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తాము అని చెప్పేసి వస్తున్న ముస్లిం ఓట్లను కూడా తన్నేసింది కూటమి. నిజంగా ముస్లింలు కూటమి మీద కోపం మీద ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారండి. వాళ్ళకి జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ సంక్షేమం కూడా బాగా చేశారు కదండి. దానివల్ల మైనారిటీస్ అంతా కూడా జగన్ గారి వైపే ఉన్నారండి. వాళ్ళకి జరిగిన సంక్షేమం ఏ గవర్నమెంట్లోనూ వాళ్ళకి ఇప్పుడు జరిగినట్టు ఎన్నో రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో కూడా రిజర్వేషన్ కూడా వాళ్ళకి కల్పించింది కూడా రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన కొడుకుగా కూడా ఆయన మీద అభిమానం ఉంది. ముస్లిమ్స్ అంతా కూడా ఏకతాటిగా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారని. షర్మిల గారి గురించి మాట్లాడాలి. నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినా, నేను ముఖ్యమంత్రి అయితే నాకు ఓటేయండి అంటున్నది. ఇక్కడ మీ అమలాపురంలో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు. అయితే ఏంది పరిస్థితి, ఆమె ఫ్యూచర్ ఏంది? ఈవేళ ప్రజలు చాలా నాగరికత చెందారు, ప్రజలు చాలా డెవలప్మెంట్ అయ్యారు. ఎందుకంటే ఎవరైనా సరే నెగ్గే పార్టీ వైపే మొగ్గు చూపిస్తారు తప్పించి ఈవేళ ఓడిపోయేదానికి ఎవరో కూడా ఓటేయరని అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. కాంగ్రెస్ వల్ల అమలాపురం నియోజకవర్గంలో అయితే ఏ పార్టీకి కూడా మైనస్ ఉండదని మా ఉద్దేశం. అసలు ఏం ఓట్లు రావంటారా కాంగ్రెస్? అసలు మేమే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు అండి మేము. అలాంటిది మేము ఈరోజు అసలు ఆ పార్టీ వైపు కానీ ఆ నాయకుల వైపు కానీ కన్నెత్తి చూడాలంటే కూడా ఆశయం పుట్టేసే పరిస్థితి ఉన్నప్పుడు అసలు ఓట్లేండి సార్. అలా పోటీ చేయడమే తప్పాళ్ళు. అసలు అర్హత వాళ్ళకి లేదు, ఇంకా పోయింది సార్. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి పోటీ చేసే అర్హత కోల్పోయారు. ఏదో అంతంత మాత్రం ఉనికిని చాటుకోవడానికి ఏదో టాటాకు చెప్పులు సార్ ఇవన్నీ, అంతకు మించి ఏం జరిగేది. ఫైనల్ ప్రశ్న సార్, ఇది లాస్ట్. ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపికే. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ కేరళని మించి ముందుకెళ్ళిపోయింది ఎడ్యుకేషన్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీలో అంటున్నారు. నిజంగానే మారింది ఎడ్యుకేషన్ సిస్టమ్, మీరేమంటారు? ఎడ్యుకేషన్ అయితే 100% మారిందండి. ఇవాళ ప్రతి చిన్న విలేజ్ల్లో మనకి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కోస్టల్ ఏరియా ఉంది. కోస్టల్ ఏరియాలో పూర్వం చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ప్రతి గవర్నమెంట్ స్కూల్లోని కార్పొరేట్ స్కూల్స్ మించి ఇవాళ 99-98% గవర్నమెంట్ స్కూల్లో మార్క్స్ తెచ్చుకుని ఇవాళ వాళ్ళు ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడి ఇవాళ ఉన్నారంటే అది ఎడ్యుకేషన్లో చాలా డెవలప్ అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే అది మెచ్చుకునేది. విద్యలో ఎట్టి పరిస్థితిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్య విషయంలో అయితే చాలా శ్రద్ధ తీసుకుని ప్రతి చిన్నవాడు చదువుకుని ఇది చూడటం వల్ల అందరూ కూడా ఆ విషయంలో ప్రతిపక్ష పార్టీ కూడా ఆ విషయాన్ని ఇవాళ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది సార్. మీ ఓటు ఎవరికి? మా ఓటు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి, ఎవరు సంక్షేమం చేస్తే వాళ్ళకి. ఎవరు చేశారు? ఎవరు విద్య, వైద్యం, ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళండి. ఎవరు ఆలోచించారో ఎవరు ప్రజల్లో మరి జగన్ గారే చేశారు కాబట్టి అందరూ కూడా మా అందరి ఓట్లు కూడా జగన్ గారికి. ఈ ఓటు కూడా అంతే సార్. ఎందుకంటే వైద్య విద్యలో ప్రతి చిన్న సంక్షేమం అంటే ప్రతి చిన్నవాడు అభివృద్ధి చెందటమే నేనైతే సంక్షేమం అది అని అనుకుంటున్నాను. నేను ప్రతి చిన్నవాడు ఇవాళ లోటు లేకుండా వైద్య విషయంలోనే ఉండి, విద్య విషయంలోనే ఉండి, సంక్షేమ విషయంలోనే ఉండి ప్రతి చిన్నవాడు హ్యాపీగా ఉంటేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి నేను కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఆయనకే ఓటేద్దామని నిర్ణయించుకున్నాను సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి? కళ్యాణి అండి. మీ పేరమ్మా? సునీత అండి. మీ పేరమ్మా? సత్యవతి అండి. అందరూ ఇక్కడ అమలాపురమేనా? సరే సరే. ఏం చేస్తారమ్మా మీరు? మామూలుగా వ్యవసాయమేనండి. మీరు కూడా? అవునండి సార్. అమ్మ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి 2019 నుంచి ఇప్పుడు 24 దాకా ఇక్కడ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యే గారు ఉండే. 5 ఏళ్ళు ఎట్లా చేసిండు ఆయన? బాగా చేశారండి. అన్నిటికి మేము ఏది అడిగితే అది చేశారు. రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, మా పిల్లలు కూడా రుణమాఫీ అన్నీ మేము పొందాం సార్. మా జగన్ అన్నకే మేము ఓటేస్తాము. రైట్. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మెరుగు వచ్చింది అంటున్నారు, మెరుగుపడ్డది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. నిజంగానే మెరుగుపడ్డదా? మెరుగుపడ్డది సార్. పిల్లలు వెళ్తున్నారా? బాగా వెళ్తున్నారండి స్కూల్కి. విద్య పిల్లలకి అందుతుందా? మా మనవలకి వెళ్తున్నారండి, పడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం భోజనం ఏంటండి, అన్ని సదుపాయాలు అన్నీ బాగున్నాయండి. ఫుడ్, అంగన్వాడీకి ఏంటి, బుక్స్ ఏంటండి, మొత్తం ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లోనే సదుపాయంగా బాగా చదువుతున్నారండి. ఓకే. ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓ మాట అంటున్నాడు, ఎట్లన్నా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడతా అంటున్నాడు. అవుతుందా అది?
వస్తారు, జగన్ అన్న వస్తారండి. ఎందుకంటే ఆయన చేసినవి అన్నీ బాగున్నాయి సార్, మంచిగా ఉన్నాయి. పేదవాళ్ళకి కూడా చాలా, ఇప్పుడు అమ్మఒడి ఉందంటే కొంతమందికి ఫీజుకి కూడా పని అవ్వేలాగా ఉన్నాయండి. పైగా ఈ గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారండి. ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు రారంటారు. రారండి. ఎవరు వస్తారు మరి? జగన్ వస్తారండి. జగన్ అన్న వస్తారు. సరే, మీకు ఒక 4 పేర్లు అడుగుతా. 4 పేర్లకు సంబంధించి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఏమనిపించినా మొదటి పేరు నారా లోకేష్. మాకు ఏమీ రాలేదు సార్ ఎప్పుడు. నారా లోకేష్ గారు తెలియదు ఎవరు? అది తెలిసింది. ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారంటే రారని అనుకుంటున్నారండి. సరే, రెండో పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? ఆయన కూడా మరి ఎవరో తక్కువ వేస్తారు, ఎవరు రారండి. ఆయన కూడా కాకపోతే నేను వామనుడిని జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. తొక్కేయగలడా? అలా ఏమి లేదండి, ఎవరి టాలెంట్ వాళ్ళకే దేవుడు ఇచ్చిన మట్టికి దేవుడే చేస్తే అదండి అనుకుంటున్నారు. మూడో పేరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిస్థితి ఏంది? ఆయన కూడా మరి అటు ఇటు ఉన్నారండి. ఏమండి ఆయన రాడండి, జగనే వస్తారండి. ముసలోళ్ళు అందరికీ బొళ్ళు మేలు చేస్తున్నారు, ఇంటికి కట్టుకొని డోర్ కొట్టి డబ్బులు ఇస్తున్నారండి. ఇప్పుడేమో అకౌంట్లు వేసారంట, చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి అదే ఇప్పుడు అకౌంట్లో పడితే బ్యాంకులకు పోవాలి, ఎండలో వెళ్ళాలి కదండి, ఎండలో పడి. ఎవరు ఆపిర్రు ఈ పెన్షన్లు? ఆయన ఆపారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవునండి. లాస్ట్ లో అదే పాపం కొంతమంది ముసలి చనిపోయారంట. అవునండి. ఫైనల్ గా లాస్ట్ ఒక ప్రశ్న అడుగుతా. షర్మిల గారు కూడా ఇప్పుడు నాకు ఓటేంటి, నేను ముఖ్యమంత్రి అవుతా అంటుంది. ఏంది ఆమెది? ఏం ఆవిడ కూడా మాకు అంత వెళ్తగానే ఆవిడ రాదండి. ఆవిడ ఎందుకు వేస్తాం? ఆవిడకి వేయమండి. కాంగ్రెస్ పార్టీ వేయమండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? ఇంకా జగన్ అన్న అన్ని పాలన బాగుంది కదా సార్, మాకు అన్నీ బాగున్నాయని మేము ఆయన్నే ఎంచుకున్నామండి. మరి అంతే సార్. ఫైనల్ గా ఈసారి మీ ఓటు ఎవరు? జగన్ అన్నకి. జగన్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? బయట సీట్స్ వచ్చినారు. ఓకే, ఇక్కడ అమలాపురం లోకలే సార్. లోకలే. సరే, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళా కూటమి వైసీపీ పోరు నడుస్తుంది. ఏంది సంగతి? ఎవరు గెలుస్తారు ఈసారి? ఎవరు గెలుస్తారని సారో, ఇప్పుడు చేసిన పనులు కొంచెం వైసీపీ చెడ్డ, అమ్మ ఒడి ఎన్ని అనవసరం అతనికి. మనకు కావాల్సిన ఫుడ్డు శుభ్రం చూడాలి. పెద్దలకి లేనుంటే ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళకి ఎలా 2 కోట్లు ఉన్నవాడు పింఛని అవన్నీ లోపల పెట్టాడు కదా. ఏంటి మన వాళ్ళని పెట్టాడు కదా, వాళ్ళని ఎందుకు పెట్టాడు? అసలు వాళ్ళని చెక్ చేయలేడా? చెక్ చేసి గుడ్డోడు నడ్డోడికి చూడాలి. ఇవాళ పనిచేసి ఇవాళ 2 ఏళ్ళు తెచ్చుకున్నోడికి పెంచినా అది. అయితే పెన్షన్ లేయడం తప్పంటావు? తప్పున్నారు నేను. ఇప్పుడు ఇవాళ ఎన్ని పెరిగిపోయి, ఆయిల్ పెరిగిపోయి పెట్రోల్ పెరిగిపోయింది. అలాంటి అద్దెంట్లో పెరుగుతున్నాను. ఇవాళ అద్దెంట్లో పెరుగుతాను నేను. నీకు రావట్లేదు పెన్షన్? రావట్లేదు. 58. అంటే 2 ఏళ్ళ తర్వాత వస్తుంది. వచ్చినా సారో అటువంటి కొంచెం తగ్గించాలి. ఎందుకంటే వాలంటీర్ పెట్టినప్పుడు పలానా ఇంట్లో ఎంత ఉన్నాడు వీడు, ఏం జరుగుతుంది వీడికి అన్న చూడాలి. అది వాలంటీర్ అంటే, ఆ పరిపాలన అంటే. సరే, ఇప్పుడు నేను ఒక పేరు చెప్తా, పవన్ కళ్యాణ్. ఆయన గురించి 2 ముక్కలు చెప్తా. పవన్ గురించి మనం చెప్పలేము సార్. ఎందుకంటే అతను పెద్దవాతను, మనం అతను అంత టచ్ కాదు మనకి. నేను రాజకీయంలో అంత వెళ్ళలేను. నాకు ఇంచోపు కాంగ్రెస్ అంటే పిచ్చి, నాకు పిచ్చి కాంగ్రెస్ అంటే. పాత కాంగ్రెస్ కార్యకర్త నాకు కాంగ్రెస్ ఇవాళ టీడీపీలోకి వెళ్ళాను. నేను ఇంతవరకు వెళ్ళదు. నేను ఇవాళ టీడీపీలోకి వెళ్ళాను. అంటే ఫస్ట్ టైం, అంటే నేను ఇన్ని రోజులు ట్రిప్లో ఉన్నా, కాంగ్రెస్ నేను కార్యకర్తనని చెప్పుకునేటోళ్ళు ఒక్కళ్ళు దొరకలే. నువ్వే దొరికినావు. అంటే నాకు ఇష్టం. సరే, కాంగ్రెస్ కార్యకర్తగా నీకు మాట్లాడుతా. ఇప్పుడు షర్మిలమ్మ వచ్చింది, ఆమె నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ అంటుంది, నాకు ఓట్లు వేయండి అంటుంది. మనం వేస్తావా ఓటు? అవి వేస్తామంటే ఆవిడకి వేసి ఓటు పాడు చేయడం ఎందుకు? ఆవిడ లేదుగా ఛాన్స్. ఓటు పాడు చేయకూడదు. మరి కార్యకర్తగా? కార్యకర్త అయితే మనం అసలు ఎడగొట్టాడు ఎవరో ఎడగొట్టే ఎవరో సోనియా గాంధీ ఎడగొట్టేసింది. ఆనాడు రాజీవ్ గాంధీ అడ్డుకొచ్చాడు, కాంగ్రెస్ అంతగా దగ్గొచ్చాడు. సుఖం ఉంది సోనియా గాంధీ చేసింది. అందుచేత పార్టీలో అలా ఉండిపోయి వైసీపీకి వెళ్ళాం. వైసీపీకి వెళ్తే ఇప్పుడు నాకు వైసీపీ గురించి నచ్చలేదు. ఎందుకంటే కొంచెం లేనుంటోళ్ళు కూడా ఉన్నారు, అని చూడరు. ఎలా చూస్తున్నారు? ఉన్నారు. లేని వాళ్ళకి ఇస్తున్నాడు కదా, పెన్షన్లు ఇస్తున్నాడు, చదువు చెప్పిస్తున్నాడు, ఇక్కడ సంక్షేమాలు, రోడ్లని, పోర్ట్లని అన్నీ తీసుకొస్తున్నాడు. అన్నీ కరెక్టే సార్, నువ్వు చెప్పింది సార్, అన్నీ కరెక్టే కాదంటే. అయితే ఇవాళ ఆడు వాళ్ళని కొంచెం చెక్ చేయించాలి. పలాంటి ఇవాళ కోటీశ్వరంలో 2 ఏళ్ళకి వెళ్తారు, పెన్షన్కి వెళ్తారు, 3 ఏళ్ళకి వెళ్తున్నారు. లేనంటోళ్ళు లేడు కదా. అంటే కొంతమందికి అర్హత లేని వాళ్ళకి ఇస్తున్నాను అంటాం. మరి ఎందుకు? ఇలా ఆడికి కోట్లకు ఉన్నాయి. ఇలా కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెంచినా ఏ రకంగా పరిపాలన అడుగుతున్నారు, మీరు చేస్తున్నారు అడుగుతున్నాను. పెన్షన్ అడిగారు, వాళ్ళని చేత చేయించలేడు అతను.
ఇప్పుడు జగన్ చేయించలేడా? పలానా అందులో కెమెరాలో తెలిసిపోతాయి కదా ఎవరికి ఎంత ఆస్తుందో. 50 సంవత్సరాల గురించి కాదు, 60 సంవత్సరాల గురించి కాదు అని కట్ చేశారు అక్కడ. వాడికి అంత ఉన్నాడు, తింటాడు వాడు. పింఛనది లేనింటో ఉంటారో వాళ్ళకి పింఛను, అమ్మ బాబు పెట్టినోళ్ళు ఉంటారు, అడుక్కునే ఉంటారు, అది పింఛన్ అని నా లిస్టులో. అది పింఛన్ అంటే ఇలా దున్నపోతులు పనిచేసేవాడికి 3000 ఇచ్చి సోసరగా తాగమని పెట్టకూడదు. అది నా రూల్, అది తప్ప. అది ఇప్పుడు లేనింటి చాలామంది ఉన్నారు, లేనింటి వాళ్ళు తల్లిదండ్రులు చూడాలని ఉన్నారు. అది వాళ్ళకి శుభ్రంగా గ్రామంలో మంచి నెట్టి శుభ్ర బుడ్డు నుంచి పెట్టి మనం. సరే నేను ఒక విషయం, కాంగ్రెస్ అభిమానిగా నువ్వు ఉన్నావు కాబట్టి నిజంగానే షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఇవ్వడం మంచిదేనా? మంచిదండి. ఆవిడ బాధ ఆవిడ చేసుకుంటుంది. అది సార్, అది మాత్రం నేను చెప్పిన మాటగా కరెక్ట్గా ఆలోచించుకోండి. పింఛన్ అన్నది ఉన్నవాడికి ఉండకూడదు. వయసు వచ్చినా సరే 3 కోట్లు పింఛనా ఎంత. సరే ఇప్పుడు చెప్తాను నేను. అమలాపురం గురించి మాట్లాడదాం. రాబోయే ఎన్నికలలో అమలాపురంలో గెలిచేది ఎవరు? టీడీపీకి వెళ్తుంది. టీడీపీకి వెళ్తుంది, డౌట్ లేదు. ఓకే, ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి జగన్ అవుతాడు. ఈడ మాత్రం టీడీపీకి వెళ్ళాలి, ముఖ్యమంత్రి జగన్ అవ్వాలి. అంతే మరి, మాకు పొజిషన్ బట్టి మేము చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇష్టమే కాదంటలేదు, నేను బాగా తిట్టలేదు కదా. ఏంటి నా బాధ ఏంటంటే పింఛన్ ఉన్నవాడికి వచ్చినప్పుడు లేనంటే కూడా చూడాలి వాలంటరీ. అది వాలంటరీ పెట్టినప్పుడు ఆయన అడగండి, పక్కా కాంగ్రెస్ ఆయన అడగ చెప్తాడు, నేను పక్కా కాంగ్రెసే. థ్యాంక్ యూ అన్న. మీ పేరేంది? ఏడుకొండలు అండి. ఏడుకొండలు అన్న. మీ పేరేంది? నా పేరు చాముండేశ్వరరావు. మీ పేరు అన్న? శంకర్ రాజన్ అన్న. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, కొంచెం మీరు సమాధానాలు చెప్పాలి. ప్రశ్న ఏంటంటే, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఇక్కడ గెలిచింది, వైసీపీ పాలన ఎట్లా ఉంది? వైసీపీ పాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. అమలాపురంలో చెప్పండి. అమలాపురంలో బాగుంది. పథకాల విషయం అయితే బాగుంది. ఇక్కడ లోకల్గా అయితే కొంత మంత్రి వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అంటే ఇబ్బందులు అంటే ఏంటో కొంచెం చెప్పండి, పర్లేదు. అంటే కార్యకర్తలని పట్టించుకోవడం, అలా కొన్ని నిజంగా వైసీపీకి పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడం ఒకటి మైనస్ అండి. ఇంకా లోకల్ కొన్ని అవాంఛనీయ కార్యక్రమాలు కొన్ని జరిగినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పండి. ఇది ఈ కోనసీమ అల్లర్లు జరిగినాయి కదండి, ఆ విషయంలో కొంచెం ఉదాసీనతగా ఉన్నారని చెప్పి మంత్రి మీద చిన్న డిబేట్ టాక్ ఉందండి. ఈ 2 విషయాలు, ఒకటి కార్యకర్తలను పట్టించుకోలేదు, ఈ కోనసీమ పేరు మీద. సరే, ఈ 2 పక్కన పెడితే మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఎట్లున్నాయి? అంతా బాగున్నాయండి. సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంటికి అందిని. జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల ముఖ్యమంత్రి గారి పనితీరు చాలా బాగుంది. అదే అన్ని బాగున్నాయి, అన్ని బాగానే కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎవరిని పట్టించుకోలేదు. ఏమి ఏం చేయలేదు. మాకు పెన్షన్ పెంచలేదు. పెన్షన్ అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏదో మమ్మల్ని పక్కన అడిగాడు అంతే. బ్యాక్లాగ్ పోస్టులు ఎంఏ ఎకనామిక్స్. నేను ఎంఏ ఎకనామిక్స్. మీరు అవునండి, నిజంగా చాలా నాకే చాలా ఆనందంగా. అవునండి, ఒక్క పోస్ట్ కూడా తీయలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయంలో. ఇప్పుడు కూడా తెలంగాణలో 6000 పెన్షన్ పెంచారు, కానీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఎదురు చూసాం, మాకు పెంచుతారు, మాటిస్తారు మేనిఫెస్టోలని. బట్ మాకు ఏ విధమైన హామీ ఇవ్వలేకపోయారు ఆయన. అది మాత్రం నిరుత్సాహపరిచింది మమ్మల్ని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారంటారా మిమ్మల్ని? ఏమో ఆ సంగతి ఆయనకి తెలియదు, మాకు తెలియదు. ఆయనకి తెలియదు, మా సంగతి మాకు తెలియదు. మమ్మల్ని మాత్రం పట్టించుకోలేదు, వికలాంగులను పట్టించుకోలేదు. మమ్మల్ని కొంచెం మేనిఫెస్టోలో చేర్చుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. అవునండి. నేను అన్నను ఒక ప్రశ్న అడిగి వస్తా. అన్న, ఇప్పుడు కూటమి వస్తుంది, కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన. ఏంది పరిస్థితి కూటమిది? ప్రజెంట్ అయితే అన్ని కూటమిలు వచ్చినా జగన్ గారి పాలన బాగుంది. జగన్ గారిదే బాగుంది, కానీ వికలాంగుల దగ్గరికి వచ్చేప్పుడు దెబ్బపడుతుంది. చాలా దెబ్బపడ్డారు, చాలా మంది బాధపడ్డారు. సరే, వికలాంగులకి ఇల్లు ఉంది, కరెంట్ బిల్లు ఉందని చెప్పి 300 యూనిట్లు దాటితే పెన్షన్ తీసేయటం, 6 సెంట్లు ఉంది 4 సెంట్లు ఉందని పెన్షన్ తీసేయటం. వికలాంగులకి పెన్షన్ తీసేయటం బాధే కదా. వికలాంగులకు తీసేయకూడదు. దాని మీద చాలామంది ఆధారపడి కూడా ఉంటారు. మినిమం నేనే చెప్తున్నా, నాకు తీసేశారు. 95% ఇల్లు ఉంది, కరెంట్ బిల్లు ఉంది, దానివల్ల తీసేశారు. మళ్ళీ ఏదో బతిమాడుకొని కమిషనర్ గారితో బతిమాడుకొని వెళ్ళి పేద పడి నేను తెచ్చుకుంటున్నాను. మామూలుగా తీసేశారు. ఆవిడ 75% ఏజ్ 75, కానీ ఆవిడ పెన్షన్ తీసేశారు కదా, అంతే. సరే, నేను అడిగిన ప్రశ్న పెన్షన్ అయితే పెంచలేదు.
నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు కూడా అట్నే ఉంది. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే కూటమి ఏంది ఫ్యూచర్? కూటమి అంటే ఇంకా మరీ వైసీపీ వస్తుంది 90%. 90% వైసీపీ వస్తుంది అమలాపురంలో. అన్న ఇందా క్వశ్చనే, కూటమి పరిస్థితి ఏంది మరి? కూటమి పరిస్థితి అయితే ఇక్కడ ప్రజల్లో అనుకూలంగా ఉందండి. కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఉంది. దానికి మేజర్ కారణం ఏందంటారు? ఎందుకు అనుకూలంగా ఉంది? మేజర్ కారణం మెయిన్ విశ్వరూప్ గారు అండి. క్యాండిడేట్ మార్చుంటే వైసీపీకి అనుకూలంగా ఉండు, విశ్వరూప్ గారికి ఇవ్వడం వల్ల చాలా వ్యతిరేకత ఉంది కార్యకర్తల్లో ఏంటి, ఇతర కమ్యూనిటీస్లో ఏంటి. కాకపోతే అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా అభిమానం. నాకు కూడా అభిమానం అండి. నాకు అభిమానం అయినప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఓడిపోతే ఎట్లా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు? మేబీ ఇంకా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఆలోచించి ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఉండవలసింది. అంతే. సరే, నేను ఇందాక మిమ్మల్ని మాట్లాడుతూ అడిగాను, ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద ఏదైతే వ్యతిరేకత ఉందో దానికి మేజర్ కారణాలు అంటే మీరు చెప్పారు. ఇంకొక చిన్న కారణం అదేదో కేసుల గురించి అది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? కేసులు అయితే మామూలుగా ఆయన ప్రమేయం ఉందో లేదో తెలీదు. ఊహాగానాలు అయితే విశ్వరూప్ గారే పెట్టించారు అనేసి ఒక అపోహ అయితే కొన్ని కమ్యూనిటీల్లో అల్లుకుపోయింది. కాకపోతే ఆ విశ్వరూప్ గారు ఏమంటున్నారంటే, లేదండి నేను మా పిల్లల మీద కేసులు పెట్టమని ఎందుకంటాను, నా సంబంధం లేదు, అది పోలీసు వాళ్ళు వీడియోలు ఫోటోగ్రఫీ ద్వారా బయటపడ్డ వాళ్ళ పేర్లే పెట్టినాం అని చెప్పి పోలీసు వాళ్ళు అంటున్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా నేను చేసి ఎంతమందిని కాపాడగలను, కాపాడినా అది నా చేతిలో లేని పని అంటున్నాడు. నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు. నేను అదే చెప్తున్నానండి, కొన్ని వర్గాల్లో అయితే ఆ అపోహ అల్లుకుపోయింది, అది బలంగా నాటుకుపోయింది. దాని నుంచి వాళ్ళని బయటపడాలి అంటే కష్టం. ఇది అమలాపురం అసలు వెరీ సున్నితమైన ఏరియా కాబట్టి ఆ అపోహని తీయడం ఆయన వల్ల కాదు, మా వల్ల కాదు. అంతే అండి. సరే, నేను ఒక 4 పేర్లు అడుగుతా. 4 పేర్లు మీరేమనుకుంటారు అంటే మీరేమనుకుంటున్నారో అది చెప్పండి. వేరే రాజకీయాలు అవన్నీ వద్దు. మొదటి పేరు లోకేష్ గారు. లోకేష్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన గురించి నాకు తెలియదండి బాబు. అసలు లోకేష్ గారు ఎవరు తెలుసు? తెలుసు, చంద్రబాబు గారు అబ్బాయి. మరి ఆయన గురించి ఏమనుకుంటున్నారో తెలియదా? ఆయన గురించి అయితే నాకైతే తెలియదండి. అంతే, ఆయన గురించి అయితే నాకు తెలియదు. అదే రెండో పేరు అడుగుతా, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే రాజకీయాలు మంచి చేద్దామని వచ్చారండి. ఆయన మంచోడే అంటారు. మంచోరండి. కాకపోతే రాజకీయాలలో ఒక ఫేమస్ కొటేషన్ ఉంది కదా, మీరు ఎడ్యుకేటెడ్, మంచోళ్ళు రాజకీయాల్లో పనికిరారంటారు, తొక్కేస్తారంటారు. అవునండి. మరి పరిస్థితి ఆయన కూడా అదేనా? అదే అండి, ఫ్యూచర్లో ఆయన కూడా తొక్కేస్తారంట. ఆల్రెడీ 2019లో చేసింది అదే ఆయన్ని. అంతే. ఏమంటావు అన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఏమన్నావా పవన్ కళ్యాణ్ గారు? సరే, మూడో పేరు చంద్రబాబు నాయుడు. ఆయన అయితే మంచోడండి. గతంలో మాకు పెన్షన్ పెంచింది ఆయన. ఫస్ట్ పెన్షన్ పెంచింది ఆయన. దీపోతే పెన్షన్ రాసేసి సంతకం పెట్టించి దీపారు. అదే పెన్షన్ మాకు వస్తుంది. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఎందుకు? ఇప్పుడు కూడా పెన్షన్ పెంచారు, మాకు 500 పెంచారు. అది కూడా 2 విడతలు అంట. 2 విడతలు 500 అంటే ఏమవుతుందన్న? అసలు ఇప్పుడు మెడికల్ హాస్పిటల్కి వెళ్తే ఎంత వస్తుంది? అవునా? మళ్ళీ మంచాన్ని పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, చివరి పేరు నేను అన్నను అడుగుతా, చెప్పాలి దీనికి సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు చివరి పేరు, ఆయన గురించి ఏమనుకుంటారు? జగన్మోహన్ చేసిన మంచి పని ఏంటంటే ఇంటికి బియ్యం, పెన్షను, ఆయన ఒకటే మాకు చేసిన పని. ఇంకా ఆయన చేసిన పని ఏమీ లేదు మాకు. ఆయన చేసిన పనిగా ఏమీ లేదు. పెన్షన్ మాత్రం పొద్దున్నే వచ్చి లేపేసి ఇచ్చేస్తున్నారు. ఆయన ఒక చేసిన పని మంచి. పెన్షన్ మాత్రం ఇది కోట మాత్రం పొద్దున్నే వచ్చేస్తుంది. ఒకటో కరెక్ట్గా వచ్చేస్తుంది. కాకపోతే ఈ 2 నెలల నుంచి రావట్లేదేమో. లేదు, వచ్చేస్తుంది. లేదండి, వచ్చేస్తుంది. మా పెన్షన్ ఇవ్వట్లేదు. రేషన్ బియ్యం అయితే లేట్ అవుతుంది, కానీ ఇది మాత్రం కోట మాత్రం కంపల్సరీ ఒకటోసారి కంపల్సరీ వచ్చేస్తుంది. మాకైతే వచ్చేస్తుంది, అయితే వచ్చేస్తుంది. సరే, ఫైనల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్, మీరు ఎడ్యుకేటెడ్, చదువుకున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా చేంజ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ కేరళను కూడా సర్పాస్ చేసింది అంటున్నారు. నిజంగా నమ్ముతున్నారా? పక్కా అండి, పక్కా. ఇంకొక 5 సంవత్సరాలు ఇదే పరిపాలన ఉంటే మనం ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంటామండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ వెల్ అండ్ గుడ్. నాడు నేడు పథకం ద్వారా స్కూల్ అభివృద్ధి జరిగిందండి. స్టూడెంట్స్ ఇంగ్లీష్లో చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. ఇంగ్లీష్ ఒకటే ప్రాతిపదిక కాదు, అన్ని సబ్జెక్టులు కూడా మొన్న 10th రిజల్ట్ రిలీజ్ అయినాయి. అన్ని ఫస్ట్ క్లాసులు గవర్నమెంట్ స్కూల్కి వచ్చినాయి.
ఇంతకుముందు ఎప్పుడూ లేదు అది. ప్రైవేట్ స్కూల్ దాటేసి గవర్నమెంట్ స్కూల్కి వచ్చినాయి. అవునండి. ఒక విషయం అన్న అంటే మీకు నాకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది ఐబీ సిలబస్ అంటే ఏందో. మన అందరం కలగంటాం ఐబీ సిలబస్ చదవాలి అని చెప్పి. ఇప్పుడు ఆ ఐబీ సిలబస్ ఫ్రీగా గవర్నమెంట్ స్కూల్కి ఇస్తున్నాడు. దాని గురించి ఏమంటారు? ఐఎమ్ ప్రౌడ్ అండి. మా అబ్బాయి కూడా 10th అండి. ఇప్పుడు మా అబ్బాయి 10thలోకి వచ్చాడు. ఆడు ఐబీఏలో ఇప్పుడు సిలబస్ చదువుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కాకపోతే ఐబీ అన్నది ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇంకా డైరెక్ట్గా ఇంకా 10th వరకు రాలే ఇంకా. అవునండి. కాకపోతే మీకైతే ఆనందంగా ఉంది. ఆనందంగా ఉందండి. అవునండి. ఇంకో విషయము అన్న, మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఐక్యరాజ్య సమితికి వేరు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తెలియదు, ఐక్యరాజ్య సమితి అమెరికాకి వేరు. గవర్నమెంట్ పిల్లలు పోయి అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడారు. అది చాలా నిజంగానే గర్వకారమైన విషయం. నిజంగా మీరు కూడా ఆనందపడుతున్నారా అట్లా పోయినందుకు? నాకు మా పిల్లలు చదువుకోలేదు, ఏమి లేదు సార్. లేదు చదువులే. మా మన రాష్ట్రం పిల్లలు పోయినారుగా? పోయినారు. అది మాత్రం కరెక్టే, అది మాత్రం కరెక్టే. ఆనందంగా ఉన్నారు. అవునండి. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆ గొప్ప అవకాశం మన రాష్ట్రానికి వచ్చింది. మన పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ పరువు ప్రపంచ పటంపై నిలిపారు. అది మాత్రం గొప్ప విషయం. ఫైనల్గా లాస్ట్ ప్రశ్న అడుగుతాం ముగ్గురిని కూడా, సేమ్ ప్రశ్న. ఈసారి మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అంతే అండి అన్న. ఈసారి మీరు చెప్పాలి ఖచ్చితంగా, మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. అంతే మీరు చెప్పబోతే నేను వదిలిపెట్టి పోను అమలాపురం. ఈయనే ఉంటా, నైట్ హోటల్లోనే ఉంటా. అందరితో మాట ఆయన అంతలా చేసినా ఓటు మాత్రం ఆయనకే. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీ పేరేంది? నాని. ఓకే. ఇక్కడ అమలాపురమేనా? అమలాపురం. నేను కూడా మాట్లాడాను, పర్లేదు, చల్లారిపోద్ది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. గత 5 ఏళ్ల నుంచి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది. ఎట్లా చేశారు మీ ఎమ్మెల్యే గారు? ఎట్లా చేసామంటే పర్వాలేదండి. పర్వాలేదు, బాగానే చేసాడు. పర్వాలేదు. సరే, రాబోయే ఈ ఎన్నికలలో మళ్ళీ ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా కూటమి గెలుస్తుందా? చెప్పలేమని 50-50. కాకపోతే కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ, ఈ కూటమి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ కూటమి మీద అభిప్రాయం అంటే మరి జగన్ ఓడించాలంటే ముగ్గురు కలవాలి కదండి. ఓడించడం అవసరం ఉంటుందా? అవసరం అంటే ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటారు? అవసరం ఉంటుందండి. ఉంటుంది. సరే, సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చిండు, పేదవాళ్ళకి ఇస్తున్నా అంటున్నాడు. మరి ఆ సంక్షేమ పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కొంతవరకు ఉంది. వస్తున్నాయా సంక్షేమ పథకాలు? అదే కొంతవరకు ఉంది. కొంతమందికి వస్తున్నాయి. అందరికంటే కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది లేదు. పేదవాళ్ళకి ఎవరికైతే నిజంగా సంక్షేమ పథకాలు అవసరం ఉందో ఆ డబ్బు వాళ్ళకి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందండి. సరే, వేస్టేజ్ ఏమో అవ్వట్లేదు. వేస్టేజ్ అంటే ఏమో అవ్వట్లేదు. సరే, ఇప్పుడు ఇంపార్టెంట్ విషయాలు నేను 4 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. ఆ 4 పేర్ల గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఒక వర్డ్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. తెలిస్తే చెప్తానండి. తెలియదు ఒక వర్డ్ అంటే మీకు ఇష్టమైన వర్డ్ ఏదైనా వాడవచ్చు మీరు. ఫస్ట్ వర్డ్ వచ్చేసి నారా లోకేష్ గారు. నారా లోకేష్ యూత్ కదండి, కొంచెం యూత్ కదా కొంచెం. అదేంటి, ఆయనకు కూడా నారా నిలిచిపోయింది కదా. మొత్తం మెరిసిపోయిందంటే మరి అతని మాటలు అలా ఉంటాయి. మర్చిపోయింది కదా, నిలిచిపోయింది. సరే, రెండో పేరు చెప్తా, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అంటే ఇంకా లీడర్ అన్నట్టే. లీడర్ అంటే అన్నట్టే అంటే ఇక అవ్వబోతున్న లీడర్ అంతే. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తా. మూడో పేరు వచ్చేసి చంద్రబాబు గారు. చంద్రబాబు ఇంటెలిజెంట్ అండి. అంటే ఇంటెలిజెన్స్ అది ప్రజలకు ఉపయోగపడే ఇంటెలిజెన్సా? ఖచ్చితంగా. ఓకే. నాలుగో పేరు, చివరి పేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికైతే లీడరే కదండి. లీడర్ ఇంకా అంతే. సరే, రాష్ట్రంలో మీ అమలాపురం గురించి మనం మాట్లాడేసినాం. స్టేట్ గురించి ఒక 2 క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఈ రాబోయే ఎన్నికలలో కూటమి గెలుస్తుంది అంటారా, వైసీపీ గెలుస్తుంది అంటారా? ఇది కూటమి గెలుస్తుంది. ఓకే. కాకపోతే ఒక విషయం, ఇక్కడ కూటమి గెలుస్తుంది అన్నారు కాబట్టి అడుగుతున్నా. 2014లో ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానాలు చేసిండో అందులో ఏవి అమలు చేయలేదు అని చెప్పి 2019లో ప్రజలు ఆయన ఓడగొట్టారు. ఈయనకి ఇచ్చిన పట్టం. ఈయన 19 నుంచి 24 దాకా కరోనా 2 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా 99% అన్ని వాగ్దానాలు పూర్తి చేసిండు. అయినప్పుడు మళ్ళీ వాగ్దానాలు పూర్తి చేయని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓట్లు వేస్తారంటారు ప్రజలు? అంటే ఇది అనుమానం. పూర్తి చేయకపోవడం అయితే ఏముండదండి. మ్యాక్సిమం అయితే చేశారు, అతని వల్ల అవలేని అయితే చేయలేకపోయారు.
చెప్పి చేయకపోవడం తప్పుగా? చెప్పినవన్నీ అందరూ చేయట్లేదు కదండి ఇప్పుడు. కానీ చేసిండు 99% నుంచి కరోనా 2 ఏళ్ళు ఉన్నప్పటికి కూడా చేసిండు కదా. మద్యపానం మొత్తం నిషేధం అన్నారు కదా. 1% చేసేయండి, 99 చేసిండు కదా. 99 ఇంకా ఉన్నాయి కదండి చాలా. ఉన్నాయా? సరే, ఫైనల్గా మన షర్మిల గారు కూడా నేను కూడా ముఖ్యమంత్రి అవుతా, కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయింది, ఆమె కూడా వచ్చింది, ఆమె కానీ ఓట్లు వస్తాయా? రావచ్చండి సరే. రావచ్చండి షర్మిల గారికి. ఓకే, రైట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అన్న మీ పేరేంది? పెదమల్లి శ్రీనివాస్ గుప్తా. ఓకే, ఇక్కడ అమలాపురమేనా? మాది అగ్రహారం అండి, అబ్బాయిపురం లెక్క. అగ్రహారం గంగగుత్త అగ్రహారం. ఓకే, అంటే ఇక్కడ అమలాపురం ఎమ్మెల్యే గారేనా? కాదండి, కాదు, వేరే గన్నారం ఆయన. గన్నారం దొరుకుతుంది. సరే, ఇప్పుడు వైసీపీ పాలన 5 సంవత్సరాలు చూసారు, ఎట్లా ఉంది? ఫస్ట్ బాగానే ఉన్నాయి, పథకాలన్నీ బాగున్నాయి. చెప్పండి. పథకాలన్నీ బాగున్నాయి, అన్ని పెన్షన్లు అన్నీ బాగా ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మొన్న అమలాపురం సెక్షన్ తేడా ఉంది, అది బాగాలేదు అంతే. ఏం జరిగింది? అమలాపురం గొడవలు కన్నా కోనసీమ కొంచెం అదే బాగాలేదు. అదొక్కడే బాగాలేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, నా ప్రశ్న, నేను ఇందాక అన్న ఒక ఆయన మాట్లాడిండు, ఆయన కూడా అదే అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, సరే ఒక గొడవని, ఆ గొడవని పక్కన పెడితే మిగతా సంక్షేమాలన్నీ బాగానే బాగున్నాయి, సంక్షేమ పథకాలన్నీ బాగున్నాయి. మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి వస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తారు. మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? నేను జగన్మోహన్ అనుకుంటున్నాను. అంతేనా? సరే, ఇప్పుడు నేను ఒక 4 పేర్లు అడుగుతా, వాళ్ళ గురించి నువ్వు అనుకుంటే చెప్పు. ఫస్ట్ పేరు నారా లోకేష్ గారు. లోకేష్ అంత మాకు అంత ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు. ఎందుకు, ఏమైనా కారణం? కానీ అంత అనుభవం లేనాడు, అంతే. అనుభవం లేదు. సరే, నెక్స్ట్ పేరు అడుగుతా, ఆయన పేరు పవన్ కళ్యాణ్. ఆయన గురించి పర్లేదు, బాగానే ఉంది. దాని ఒకసారి అనుకుంటే చూస్తే చెప్పగలం, ప్రస్తుతం పర్లేదు, మాటలో బాగానే ఉంది. చూడాలి కదా, అనుకుంటే చూడాలి కదా. కాకపోతే భవిష్యత్తు ఉందంట. మూడో పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు క్లాస్గా ఉంటుంది, అది ఒక యువతకి ఉద్యోగాలన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది కనుక. సరే, నాలుగో పేరు, చివరి పేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ బాగుందన్న కదా, ఆడ ముఖ్యమంత్రి అవుతుంది. సరే, ఫైనల్గా ఈసారి మీ ఓటు ఎవరికి అంటే ఏమంటారు? ఓటు వస్తుంటే మేము మా అమలాపురం బట్టి లెక్కేస్తే కనుక మేము టీడీపీకి వేయాలి. మా పథకాలు బట్టి అయితే జగన్ గారికి వేయాలండి. అది చేస్తుంది పథకాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి. కాకపోతే ఈ గొడవ వల్ల టీడీపీ అంతే. అంతేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.